గణపురం మండలం బుద్దారం గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా గ్రూపులో లేనటువంటి మహిళలకు గ్రామ సర్పంచ్ విడిదినేని శ్రీలత చీరలను పంపిణీ చేశారు. గ్రామంలో 900 మంది డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి మహిళలకు గతంలోనే చీరలను పంపిణీ చేయగా ఇప్పుడు డ్వాక్రా గ్రూపులో లేనటువంటి 350 మంది మహిళలకు సర్పంచ్ చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ను మహిళలు సన్మానించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజా పాలనలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణపురం మండల ఇన్ఛార్జి ఏపీఎం ఎండి ఇమాం, వివోఏలు విజేందర్, అరుణ, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బుద్దారం గ్రామంలో డ్వాక్రా గ్రూప్ మహిళలకే కాకుండా డ్వాక్రా గ్రూప్ లో లేని మహిళలకు కూడా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలకు పెట్రోల్ బంకులు, బస్సులు, సోలార్ విద్యుత్ ఇస్తూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తున్నందుకు మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. గత 40-50 సంవత్సరాల నుంచి మన గ్రామంలో పట్టాలు లేక, రైతు బీమా లేక, రైతు బంధు రాక ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల తరపున మన ఎమ్మెల్యే సత్యన్న గారు అసెంబ్లీలో ప్రసంగించడం గురించి మాట్లాడినందుకు మన ఎమ్మెల్యే సత్యన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.